నమస్తే. నేను డాక్టర్ అయ్యజ్జార్కే, సైకాట్రిస్ట్, మానసిక వైద్య నిపుణుడు, విజయవాడ. ఇప్పుడు సామాన్యంగా మనం ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి వ్యవస్థలో మనం వినే మాట ఏంటంటే మర్చిపోయా, నేను అది మర్చిపోయా, ఇది మర్చిపోయా, అరే రేపు పొద్దున్న అదేదో చేద్దాం అనుకున్నాను అది మర్చిపోయానే, ఒక 10 పనులు గుర్తు పెట్టుకుంటే 2-3 చేశానే, ఇవన్నీ మర్చిపోయానే సామాన్యంగా వింటూ ఉంటాం. ఈ మతిమరుపు, ఫర్గెట్ఫుల్నెస్ ఏమిటిది? ప్రతిరోజు ప్రతి వ్యక్తి ప్రతి ఇంట్లో ప్రతి వ్యవస్థలో మనం వినే మాట. ఇది 60 ఏళ్ళు దాటాక, 65 ఏళ్ళు దాటాక అల్జీమర్స్ డిమెన్షియాగా ఫామ్ అయ్యే ఒక ఆర్గానిక్ బ్రెయిన్ సిండ్రోమ్, అంటే మెదడుకు సంబంధించిన ఒక మతిమరుపు వ్యాధి. అంటే అందరూ డెమెన్షియానా? కాదు, అందరూ డెమెన్షియా వ్యాధిగ్రస్తులు కాదు. డెమెన్షియాను గుర్తించడానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. కానీ సామాన్యంగా 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ మరిచిపోయా అనేది సామాన్యంగా వాడుతున్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు డే టు డే లైఫ్లో, అర్బనైజేషన్లో, యాంత్రిక జీవితంలో పరుగు పందెం లాంటి జీవితం గడుపుతూ విపరీతమైన స్ట్రెస్కు లోనవుతూ ఇది చేయాలి, అది చేయాలి, ఇదే అచీవ్ చేయాలి, అది అచీవ్ చేయాలని 100 ఆలోచనలు, 100 రకాల విషయాలతో మెదడు నిండిపోయి, అలాగే ఆ పని చేయాలి, ఈ పని చేయాలనే దాంట్లో ప్రయారిటీ ఏదైతే అత్యంతమైన ఇంపార్టెంటో ఆ విషయాలు మాత్రమే గుర్తుకొచ్చి అవి మాత్రమే చేయటం, కొంత ప్రయారిటీ తక్కువగా ఉన్న విషయాల్ని మర్చిపోయారని అనిపించడం. ఎందుకంటే ఈ ప్రయారిటైజేషన్ వల్ల ముఖ్యమైన విషయాలేమో మెదడులో పైకి వచ్చి మనం అవి చేయటం, మిగతావి కొన్ని మర్చిపోవటం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇది అందరికీ డెమెన్షియా వ్యాధిగ్రస్తులు కాదు. లైఫ్లో వాళ్ళకున్న ఒత్తిళ్ళు, జీవితం ఒక యాంత్రికమైన జీవితం, పరుగు పందెం లాంటి జీవితం, విపరీతమైన స్ట్రెస్, యాంగ్జైటీ, ఏకాగ్రత కొరవట్టం. సో వీటి వల్ల కొన్ని మాత్రమే గుర్తొచ్చి కొన్ని గుర్తు రాకపోవటం. అందువల్ల దీనికి ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా తను చేయాల్సిన పనులు 1-4 సార్లు ఉదయం ఇంటి నుండి బయలుదేరేటప్పుడే మననం చేసుకోవటం, రిపీట్ చేసుకోవటం మైండ్లో. ఈ 4 పనులు నేను చెయ్యాలి, లేకపోతే 10 పనులు ఉన్నాయనుకోండి మెదడు. సో వీటిని ఉదయం నిద్రలేసి బయటికి వెళ్ళేటప్పుడే, ఎంత యాంత్రిక జీవితం, ఎంత పరుగు పందెం లాంటి జీవితం అయినా, మొన్న పనులు ఏమేం చేసుకోవాలో వాటిని లిస్ట్ అవుట్ చేసుకుని మెదడులో 1-10 సార్లు రిపీట్ చేసుకుంటే మ్యాక్సిమం పనులు మనం గుర్తుంచుకోవడం చేయటం జరుగుతుంది. అలాగే ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా మనం కార్కి తీసుకెళ్తున్నామా, బైక్కి తీసుకెళ్తున్నామా, అలాగే లేడీస్కి హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్తున్నామా, దాంట్లో నిత్యావసరాలు లేకపోతే వాటర్ బాటిల్ ఏమేమి పెట్టుకున్నామో మళ్ళీ వెళ్ళే ముందు ఒకసారి చెక్ లిస్ట్ లాగా చెక్ చేసుకుంటే ఈ మరుపు అనేది చాలా తగ్గుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఒక చిన్న నోట్బుక్, ప్యాడ్ లాంటిది బుక్ పెట్టుకొని ఆ విషయాలు ఏమేమి వర్క్ ఉన్నాయి, ఈరోజు వర్క్స్ ఏంటి అనేది లిస్ట్ రాసేసుకొని అయింది లేది టిక్ పెట్టుకొని చేసుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో ప్రతి పని కూడా జబ్బు అనుకోవద్దు. కొంత వయస్సుతో పాటు 50 దాటాక, 60 దాటాక వయసుతో పాటు కొంత మరుపు అనేది సహజం. అయితే తీవ్రమైన మరుపు, తీవ్రమైన మతి మరుపు అంటే పొద్దున ఏం తిన్నావో చెప్పలేకపోవటం, ఇందాక ఏ ఫ్రెండ్ ఫోన్ కాల్లో ఫ్రెండ్ పేరు చెప్పలేకపోవటం, ఏం జరిగింది, లేకపోతే ఎక్కడున్నాం, ఏ స్థలంలో ఉన్నాం, ఇది మన ఊరా కాదా, బంధువుల పేర్లు లేకపోతే సొంత కుటుంబ సభ్యుల పేర్లు కూడా మర్చిపోవటం, ఇట్లాంటివి తీవ్రమైన మతిమరుపు మాత్రం మనం 60-65 దాటిన వాళ్ళలో కానీ, అలాగే కొంతమంది ఇంకా ఎర్లీగా కానీ, అంటే ఎర్లీ డిమెన్షియా, అల్జీమర్స్, ప్రీసెరైల్ డిమెన్షియా, అల్జీమర్స్ డిమెన్షియా అనే 2 వ్యాధులు ఉన్నాయి. ఆ వ్యాధిలోకి వస్తుందో అనేది చెక్ చేసుకోవడం, డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది అవసరం. అదర్వైజ్ మ్యాక్సిమం పీపుల్ మాత్రం ఇలా నేను ఇందాక చెప్పిన కొన్ని టిప్స్ ద్వారా ఆ మరుపు నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే స్ట్రెస్ తగ్గించుకోవడానికి వాళ్ళు రిలాక్సేషన్ థెరపీ అనేది అండర్గో అయితే స్ట్రెస్ తగ్గితే వాళ్ళ యొక్క మెమరీ, కాన్సన్ట్రేషన్, ఇంట్రెస్ట్ ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యి మరుపు అనేది దూరంగా బతకవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.